సాషా ఎవరికి కార్డు? అమ్మో, ఎవరు నాన్న వాళ్ళు? ఫ్యామిలీస్. ఇది ఎవరు మధ్యలో ఉండేది ఎవరు? అక్కడ ఎవరిని వేస్తున్నావు ఇప్పుడు? ప్రత్యుత్తరం వేస్తున్నావా? విన్నారు కదా సాష్ట్ర ఏం చేస్తుందో. సో సాష్ట్ర వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి గ్రీటింగ్ కార్డ్స్ ప్రిపేర్ చేస్తుందండి. సో ఇన్నయ్య, చరశ్వి వీళ్ళందరూ ఆమెకి ఇంకా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ కదా. సో వాళ్ళందరికీ గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తుంది. అండ్ వాళ్ళకే కాదండి, డే కేర్లో వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా రాస్తుంది. సో సాష్ట్రకి రేపు డే కేర్లో లాస్ట్ డే అనమాట. అంటే మేము టికెట్స్ బుక్ చేసుకున్నామండి యూఎస్కి. ఇంకా యూఎస్కి మా టికెట్స్ అన్ని కన్ఫర్మ్ అయిపోయాయండి. ఎప్పుడు వెళ్తున్నాము అంటే 24th వెళ్తున్నామండి ఈ మంత్. సో ఇంకా నాకు కూడా రేపే లాస్ట్ వర్కింగ్ డే. ఇంకా ఆఫీస్కి వెళ్ళి ల్యాప్టాప్ అన్నీ సబ్మిట్ చేసి రావాలి. సో ఎక్విప్మెంట్ అన్నీ ఇచ్చేసాను. సో ఇంక ఇక్కడ సహస్రాన్ని డే కేర్లో డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్ళి చెప్పాలండి. ఇక్కడ సహస్ర వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ గిఫ్ట్స్ తీసుకొని వచ్చింది ఇవ్వడానికి. ఇవాళ సహస్రాకి కూడా సెండ్ ఆఫ్ పార్టీ ఉందండి వాళ్ళ డే కేర్లో. పాపం వాళ్ళ ఫ్రెండ్ని బాగా మిస్ అవుతుంది తను. సో ఇంకా మేము ఏ ఎయిర్లైన్స్ బుక్ చేసుకున్నాం అనేది మీరు వీడియో చూస్తూ ఉండండి, నేను చెప్తాను. సహస్రా, ఏంటవి? ఎవరికి ఇస్తావు నాన్న? అవి టీచర్కి మీలాకి ఇస్తావా? మరి బాయ్ చెప్పేస్తావా అందరికి? ఇంకా నాకు కాదు, మీలా వాళ్ళందరికీ. ఓకేనా? మీలా వచ్చి సహస్రకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి. సహస్ర 1 year 2 months ఉన్నప్పుడు డే కేర్ స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళిద్దరూ కలిసి ఆడుకుంటున్నారు. సో వాళ్ళిద్దరూ ఒకేసారి కూడా నెక్స్ట్ గ్రూప్కి వెళ్ళారు. సో మీలా అయితే సహస్రాన్ని కూడా చాలా మిస్ అవుతుందంట. ఇంటికి వెళ్ళాక వాళ్ళ నాన్న దగ్గర ఏడుస్తుందంట, నేను యూఎస్కి వెళ్తాను సహస్రతో, నేను ఇక్కడ ఉండను అని చెప్పి. సో బట్ మనం ఏం చేయలేం కదండి, కిడ్స్ అయితే పాపం బాగా మిస్ అవుతారు. సహస్రాన్ని డే కేర్లో డ్రాప్ చేసి ఇక నేను ఆఫీస్కి వెళ్తున్నానండి. నాకు కూడా ఇవాళ లాస్ట్ వర్కింగ్ డే. ఇంకా నా యాక్సెస్కి ల్యాప్టాప్ అవన్నీ రిటర్న్ చేయాలి. సో ఇంట్లో ఉన్న ఆఫీస్ ఎక్విప్మెంట్ అంతా ఒక ఫ్రెండ్ వాళ్ళ సహాయంతో నేను ఆఫీస్లో ఇచ్చేసాను. ఫిన్లాండ్లో కోవిడ్ కేసెస్ అయితే పెద్దగా ఏం లేవండి. బట్ నేనైతే మాస్క్ కంపల్సరీ పెట్టుకుంటున్నాను. బట్ మ్యాండేటరీ అయితే ఏం కాదు ఫిన్లాండ్లో. బట్ నేను మాస్క్ యూజ్ చేస్తున్నానండి. ఏంటమ్మా అది? ఎవరు ఇచ్చింది నీకు? అవునా, అయిపోయింది డే కేర్కి. ఇంకా బాయ్ బాయ్ చెప్పేసి నాన్న డే కేర్కి. ఇంకా అయిపోయిందా? దప్పదాం ఇంకా. సరే. ఆఫీస్లో నా వర్క్ అంతా అయిపోగానే ఇంకా నేను సహస్రాన్ని పిక్ చేసేసుకున్నానండి డే కేర్ నుంచి. సో మీలా ఇవాళ రాలేదంట, తన సిక్ అంట. సో పాపం సహస్ర బాగా మిస్ అయిందండి. లాస్ట్ డే కూడా మీలాని చూడలేదు. బట్ తనకైతే గిఫ్ట్ పంపించారు సహస్రాకి. ముందే డే కేర్లో ఇచ్చేసి వెళ్ళారంట వాళ్ళ ఫాదర్. అండ్ మీలా వాళ్ళ డీటెయిల్స్ కూడా నాకు షేర్ చేశారు. ఫ్యూచర్లో సహస్ర ఫొటోస్ని పంపమని చెప్పారండి. షూర్, నేనైతే ఖచ్చితంగా వాళ్ళకి సహస్ర ఫొటోస్ని పంపుతూ ఉంటాను. ఏమో ఎవరికి తెలుసండి, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ పెద్ద అయినా కూడా కలవచ్చు కదా. సో మీలా అంటే సహస్రకి చాలా ఇష్టం అండి, కలవరిస్తూ ఉంటుంది ఎప్పుడు ఇంట్లో. ఏమన్నారు నాన్న డే కేర్లో నువ్వు వెళ్ళిపోతుంటే? ఇకావా అన్నారా? ఇకావా అంటే సాడ్ అని అర్థం అండి ఫినిష్లో. మరి నీకెలా అనిపించింది నాన్న నువ్వు డే కేర్ నుంచి వచ్చేస్తుంటే? ఏ ఫన్నీ ఎందుకే నీకు? నువ్వు మిస్ అవ్వలేదా మీలాని? ఇవాళ మీలా రాలేదంట కదా? అవునా? మరి మీలా మిస్ అయిందా నిన్ను? మరి రేపటి నుంచి నీకు డే కేర్ ఉండదు కదమ్మో, మీలాని కలవి కదా, మరి ఏం చేస్తావు? విన్నారు కదా, సహస్రకి బాగా ఫిక్స్ అయి ఉందండి, నేను యూఎస్కి వెళ్తాను, అక్కడికి వెళ్తే కొత్త టాయ్స్ అండ్ కొత్త ఫ్రెండ్స్ వస్తారు అనేసి. నేనే చెప్తూ వచ్చాను తనకి, ఎందుకంటే మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేస్తుంది అనేసి. సో తనైతే ఇప్పుడు వెళ్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ మేము బుక్ చేసుకున్న ఎయిర్లైన్స్ వచ్చి టర్కిష్ ఎయిర్లైన్స్ అండి. ఇంకొక విషయం ఏంటి అంటే, నేను ఇప్పుడు వేరే కంట్రీకి వెళ్ళి 14 days స్టే చేయాలండి. ఆ తర్వాతే యూఎస్కి వెళ్ళాలి. ఎందుకంటే మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, యూయూ కంట్రీ నుంచి డైరెక్ట్గా యూఎస్కి వెళ్ళడానికి లేదు. సో యూయూ కంట్రీ నుంచి వెళ్ళే వాళ్ళు అన్బ్యాన్ కంట్రీలోకి వెళ్ళి 14 days స్టే చేసి ఆ తర్వాత వెళ్ళాలి. ఇచ్చినది మీలా నీ బెస్ట్ ఫ్రెండా? నువ్వు మీలా గిఫ్ట్ ఇచ్చావా? ఇచ్చినావా?
చూపి, నీకు మీలో డ్రాయింగ్ వేసిందా? ఓ నైస్. చూపి సాస్ట్రమ్మ, ఒకసారి చూపి, ఓపెన్ చేయి ఆ పేపర్, ఓపెన్ చేయి సాస్ట్ర, చూపించు. ఓ నీకోసం ఎన్ని డ్రాయింగ్స్ వేసిందా మీలా. చూడు ఎంత బాగా వేసిందో, చూడు ట్రీ వేసింది. వావ్ సహస్ర, ఎత్తి పెట్టుకున్నాను. ఓకే, ఎక్కడికి తీసుకోపోతావు? వావ్ టు సహస్ర. చూడు సహస్ర కోసం ఇచ్చింది, అన్ని స్టిక్కర్స్ అంటించి నీకోసం ఇలా గిఫ్ట్ ఇచ్చింది. ఇక్కడ ఏదో రాసింది చూడు నాన్న, సహస్ర యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్, యు ఆర్ బ్యూటిఫుల్ అండ్ లవ్లీ, ఇట్ హ్యాస్ బీన్ రియల్లీ నైస్ టు ప్లే విత్ యూ, ఐ విల్ మిస్ యూ అండ్ హోప్ఫుల్లీ వీ విల్ మీట్ అగైన్ వన్ డే. ఓ ఏం బుక్ ఇచ్చిందమ్ము? మమ్మీ మా ఇల్మా. వావ్ మమ్మీస్ వరల్డ్ సహస్ర, నీకు చాలా మంచి యాక్టివిటీ బుక్ వచ్చింది. చూపి చూపి. వావ్ నైస్. చూడు ఇవన్నీ యాక్టివిటీస్ నాన్న. నచ్చిందా నీకు? కిట్టి బొమ్మ ఇచ్చిందా? సో ఇవన్నీ మీలా గుర్తుగా నువ్వు ఎత్తి పెట్టుకోవాలా లైఫ్ లాంగ్, ఓకేనా? మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా మీలా కనిపించింది అనుకో, నువ్వు ఈ గిఫ్ట్స్ అన్నీ మీలాకి చూపించాలా, ఇవన్నీ నువ్వు నాకు ఇచ్చావు మీలా అనేసి. హాలీ ఇస్తావా? ఇవ్వలేదా హాలీ మీలాకి? హాలీ అంటే హగ్ అండి. ఓకే నువ్వు ఇవ్వలేదా మీలాకి? ఎందుకు నానా? ఓ మీలా సిక్ అయిందా? రాలేదే వాళ్ళ డే కేర్కి మరి? అయ్యో నీకు చాలా ప్రజెన్స్ నీ బెస్ట్ ఫ్రెండా? ఏంటమ్మా నీకు ఇష్టమా? ఓ ఇది మీలో, ఇది సహస్రనా? ఓకే అవును నాన్న, నాకు తెలియలేదు ఇది. ఇది మీలో, ఇది మీలా, అది సహస్ర. కరెక్టే నాన్న. సహస్ర అయితే ఆ గిఫ్ట్స్ని చూస్తూనే ఉన్నిందండి. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ దాని దగ్గర కూర్చునింది. మంచిగా ప్యాక్ చేసి ఎత్తి పెట్టుకునింది. చూడండి వాటి మీద ఎలా పడుకుంటుందో. పాపం మీలాని బాగా మిస్ అవుతుందండి తను. ఇంకా నేను చెప్పా కదండి, మేము వేరే కంట్రీకి వెళ్ళి 14 డేస్ అక్కడ స్టే చేస్తున్నాం అనేసి. మేము వెళ్తున్న కంట్రీ వచ్చి టర్కీ అండి. సో మేము ఇస్తాన్బుల్లో 14 డేస్ స్టే చేయబోతున్నాము. నేను సహస్ర ఎలా ఉంటామో ఏంటో, ఇది ఒక అడ్వెంచరస్ ట్రిప్ లాగా ఉండేలా ఉంది. ఇవన్నీ ఏంటి అంటే సహస్ర వాళ్ళ డే కేర్లో సెండ్ ఆఫ్ ఇచ్చారండి సహస్రకి. సో వాళ్ళంతా గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసి సహస్రకి ఇచ్చారు. ఎవరమ్మా అన్నీ ఇచ్చింది చూడు ఎంత బాగుందో. ఎడ చూపి. వా ఇవన్నీ వచ్చి సహస్ర డే కేర్లో ఇచ్చారండి. ఎంత బాగా చేశారు కదా. ఇక్కడ ఏం రాశారంటే సహస్రని డిస్క్రైబ్ చేశారు. అంటే తనకి ఏమేమి ఇష్టం, తను ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఆ సన్ఫ్లవర్ మీద మొత్తం రాశారు. అది కూడా నేను నీట్గా ప్యాక్ చేసి ఎత్తి పెట్టానండి. ఫ్యూచర్లో ఇవన్నీ నేను సహస్రకి చూపించాలి కదండి, అప్పుడు సహస్ర సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలి. చిన్నప్పుడు ఇవన్నీ కూడా ఎత్తి పెట్టి తనకి ఇస్తే ఎలా ఫీల్ అవుతుంది అనేది కూడా నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. అందుకే అన్నీ నీట్గా ప్యాక్ చేసి పెట్టాను. సో ఇంకా మేము బుక్ చేసుకున్నది టర్కిష్ ఎయిర్లైన్స్, మీకు ఆల్రెడీ చెప్పా కదండి. సో మేము టర్కీలో స్టే చేయబోతున్నాం కాబట్టి ఇంకా ఆ ఎయిర్లైన్స్ బుక్ చేసుకున్నాము. సో ఇంకా హోటల్ అన్నీ బుక్ చేసుకున్నామండి. సో ప్రాబ్లం అయితే ఏం లేదు, ప్రస్తుతానికి అంతా స్మూత్గానే వెళ్తుంది. టర్కీలో వచ్చి మా ఫ్లైట్ అక్టోబర్ 9th అండి. అక్టోబర్ 9th మేము యూఎస్కి వెళ్తాం ఇంకా. అండ్ టర్కీలో మేము ఏం చేయబోతాము, ఎలా ఉంటాము అనేది మీరైతే వ్లాగ్స్ రూపంలో చూస్తూ ఉండొచ్చు. అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రవలి వచ్చిందండి ఇంటికి. సో సహస్ర తనకున్న గిఫ్ట్స్ అన్నీ చూపించడం స్టార్ట్ చేసింది. రవలికి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎవరెవరు ఏమిచ్చారు ఏంటి అనేసి. అండ్ రవలిని కూడా మేము చాలా మిస్ అవుతామండి. లాస్ట్ డేస్లో రవలి మాకు బాగా కనెక్ట్ అయ్యారు. అదే అంటూ ఉంటుంది, సహస్ర ముందంతా మాట్లాడేది కాదు, ఇప్పుడు చాలా చక్కగా కలిసిపోయింది నాతో. అండ్ ఎవ్రీడే రవలి వాళ్ళ ఇంటికి కూడా వెళ్తూ ఉంటుంది ఈవినింగ్స్ ఆడుకునేదానికి. సో సహస్ర కూడా బాగా మిస్ అవుతుందండి రవలిని. ఎందుకంటే తను బాగా క్రాఫ్ట్ చేయించడం, పెయింటింగ్ చేయించడం అన్నీ చేయిస్తూ ఉంటుంది. సో మేమైతే ఫిన్లాండ్ని అండ్ ఇక్కడున్న వాళ్ళందరినీ, ఫ్రెండ్స్ని అంతా మిస్ అయిపోతామండి. ఇప్పుడు ఏ కంట్రీకి వెళ్ళినా మళ్ళీ ఇలాంటి సర్కిల్ని ఒకటి క్రియేట్ చేసుకోవాలంటే చాలా కష్టం అండి. అంత మంచి ఫ్యామిలీస్ ఉన్నారు మాకు ఫిన్లాండ్లో. రవలి అదే అంటుంది, నేనైతే సహస్రని చాలా మిస్ అవుతాను అనేసి. అండ్ సహస్ర కోసం ఒక స్మాల్ గిఫ్ట్ కూడా తీసుకొచ్చింది. థ్యాంక్స్ చెప్పు ఆంటీకి.
వెల్కమ్. రవలి ఇయర్ రింగ్స్ తీసుకొచ్చిందండి. అండ్ చాలా ప్రిటీగా ఉన్నాయి ఇయర్ రింగ్స్. థ్యాంక్స్ రవలి. అసలు నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు అసలు. తను లాస్ట్ మినిట్‌లో మాకు చాలా హెల్ప్ చేసిందండి. ఎందుకంటే నా దగ్గర చాలా స్టఫ్ ఉన్నింది. సగం సేల్‌లో పెట్టున్నాను. అంతా ఉన్నింది కదా! తను ఆ స్టఫ్ మొత్తం క్యారీ చేసి తను సేల్ చేస్తుంది నా సైడ్ నుంచి. సో, రవలికైతే చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఇంకొక అమ్మాయి కూడా అండి నిరీష. నిరీష ఎవరా అంటే తను నేను తిరుపతిలో చదువుకునేటప్పుడు నా జూనియర్ అండి. సో, థ్యాంక్స్ నిరీష. తను కూడా నా దగ్గరున్న చాలా స్టఫ్ క్యారీ చేసిందండి తన హౌస్‌కి. అండ్ ఇండియాలో తీసుకెళ్ళి అమ్మ వాళ్ళకి ఇచ్చేస్తాను అని చెప్పింది. అండ్ చాలా హెల్ప్ చేశారండి నాకు చాలామంది. అండ్ మా ఫ్రెండ్స్ అందరూ నాకు చాలా హెల్ప్ చేశారండి. సో, ఇక్కడ మనకెవరు ఉండరండి. ఇండియాలో అంటే అమ్మ వాళ్ళు ఎవరో ఒకరొచ్చి మనకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంకిక్కడ ఎవరు ఉండరు కదా! అలాంటిది ఇట్లాంటి దేశాల్లో మనకంటూ చాలా మంది ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తదో. సో, నాకైతే చాలా మంది వచ్చి హెల్ప్ చేశారండి. ఈవెన్ రేపు ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేసేదానికి కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు. అండ్ అందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్స్ అండి. సో, ఇంకిక్కడ మేమేం చేస్తున్నామంటే అన్నీ క్లీన్ చేస్తున్నామండి. సో, ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత బట్టలన్నీ సార్ట్ ఔట్ చేసి ఏవైతే తీసుకెళ్ళాలో అవన్నీ ప్యాక్ చేశాను. సో, ఇంకా పాత స్టఫ్ ఉండేటివన్నీ నేను తీసుకువెళ్ళి పడేస్తున్నాను. అండ్ ఎక్కడ పడేస్తున్నానంటే మాకు యూఎఫ్ఎఫ్ అని ఒక చారిటీ ఉందండి. వాళ్ళకి సంబంధించిన బాక్సెస్ మా ఏరియాలో ఉంటాయి. సో, షూస్ కానీ, డ్రెసెస్ కానీ, ఎయిదర్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటి స్టఫ్ ఏమన్నా ఉంటే అక్కడ తీసుకువెళ్ళి వేయొచ్చు. వాళ్ళేంటంటే ఎయిదర్ సెకండ్ హ్యాండ్ షాప్స్‌లో కానీ ఆర్ ఏదైనా చారిటీస్‌కి గాని ఇస్తూ ఉంటారు. సో, అందుకని ఇంక నేను ఆ స్టఫ్ తీసుకెళ్ళి అక్కడ వేస్తున్నాను. అండ్ ప్రామ్ అయితే నేను బాగా యూజ్ చేస్తున్నానండి. సహస్ర అయితే ఆ ప్రామ్‌లో కూర్చోదు. నేనింక ఇలా బట్టలు తీసుకురావడానికి ఆర్ గ్రాసరీస్ తీసుకురావడానికి ఇలాంటి విషయాల్లో నేను ప్రామ్స్ యూజ్ చేస్తూ ఉన్నానిప్పుడు. అండ్ ఇంకిక్కడ చూడండి అసలు వెదర్ ఎంత బావుందో. అక్కడ సీనరీ కూడా చాలా అనిపించింది కదా! ఇది ఆలేపా అండి. సో, ఆలేపా ఎదురుగ్గా యూఎఫ్ఎఫ్ బాక్సెస్ పెట్టున్నారు. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తానండి అవెలా ఉంటాయో. అక్కడ యెల్లోగా కనిపిస్తున్నాయి కదా! అవే. సో, ఇందులో వచ్చి మనము బట్టలు, హ్యాండ్ బ్యాగ్స్ అండ్ ఏదన్నా టాయ్స్ కానీ ఇలాంటివన్నీ వేయొచ్చు. సో, ఇవి వేసేస్తే వాళ్ళొచ్చి పిక్ చేసుకొని తీసుకెళ్ళిపోతారు. అండ్ ఇలా ఉంటే గుడ్డే కదండీ! ఎక్కడంటే అక్కడ పడేయకుండా మంచివేమన్నా ఉంటే ఎవరికన్నా యూజ్ అవుతాయి కదా! సో, ఇంక నేనైతే చాలా బ్యాగ్స్ అండి. ఆల్మోస్ట్ ఒక 10 బ్యాగ్స్ అన్నా పడేసుంటాను. అన్ని బట్టలు ఎందుకు కొన్నామా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మాకు లగేజ్ ఎక్కువ లేదండి. 4 బ్యాగ్సే ఉన్నాయి. అండ్ ఒక బ్యాగ్‌లో 23 కేజెస్ మాత్రమే అలౌడ్. అండ్ ఎక్స్‌ట్రా కూడా బుక్ చేసుకుందామంటే ఆన్‌లైన్‌లో మాకు ఆ ఆప్షన్ లేదండి. డైరెక్ట్‌గా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళి మేము ఎక్స్‌ట్రా లగేజ్‌ని బుక్ చేసుకోవాలంట. సో, అందుకే చాలా బట్టల వరకు పడేస్తున్నాను. అండ్ కొన్ని బాగుండే శారీస్ అలాంటివి నేను ఇండియాకి ప్యాక్ చేసి నిరీష అనే అమ్మాయి దగ్గర ఇచ్చి పంపిస్తున్నానండి. తను తిరుపతిలోనే ఉంటారు కదా! సో, మా అమ్మ వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పారు. సో, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయండి. అయిపోయినాయా? పద పదం పద. ఇంకా ఆ బట్టలన్నీ అక్కడ వేసేసి మేము ఈసోమనకెళ్తున్నామండి. ఎందుకంటే ఇంకా గ్రాసరీస్ తెచ్చుకోవాలి కదా! నేనేమి బల్క్‌గా తీసుకురావట్లేదండి. 1 ఆర్ 2 డేస్‌కి సరిపడేలా ఉండేటివి తీసుకొస్తున్నాను. సో, ఇంక నేను క్లీనింగ్ స్టార్ట్ చేయాలి. ఆల్మోస్ట్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇంక నేను 24థ్ మార్నింగ్ టెనెంట్‌కి కీస్ కూడా ఇవ్వాలి. సో, క్లీనింగ్ అంతా స్టార్ట్ చేశానండి. అది ఎప్పటికవుతుందో ఏంటో ఇంక నాకు 2 డేసే టైం ఉంది. అండ్ రేపొచ్చి నేను ప్రత్యూష వాళ్ళ ఇంటికెళ్తున్నాను. ఎందుకంటే తాంపరే నుంచి సంధ్య అక్క వాళ్ళొస్తున్నారండి మమ్మల్ని కలవడానికి. సో, నాకింకా కొంచెమే టైం ఉంది కాబట్టి ఈ లోపల నేను మొత్తం నీట్‌గా ప్యాక్ చేసి పెట్టుకోవాలి. అండ్ క్లీన్ కూడా చేసేసేయాలి. అది కాకుండా ఏంటంటే 23 కేజెసే వాళ్ళిచ్చింది. బట్ నాకైతే ఎక్సెస్ అవుతుందండి. బ్యాగ్‌లో ఆల్మోస్ట్ 30 కేజెస్ దాకా వస్తుంది. సో, ఇంక నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు 23 కేజెస్ కన్నా కూడా ఎక్సీడ్ అయితే $80 ఎంతో పే చేస్తే తీసుకెళ్ళొచ్చు అని ఉంది. సో, ఇంక అక్కడికెళ్ళాక నేను అన్నీ చెక్ చేయాలి. లేదా ఏదన్నా అన్‌వాంటెడ్ స్టఫ్ ఉంటే తీసేసేయాలి. మోస్ట్‌లీ ఏం ప్రాబ్లమ్ అవ్వదనుకుంటున్నానండి. చూద్దాం అక్కడికెళ్ళాక ఏం జరుగుతుందో. రుద్ది ఇంకా చాలు, వేస్ట్ చెయ్యకు. ఈ కోవిడ్ సిట్యుయేషన్‌లో ఇంక సహస్రాన్ని తీసుకొని ఎలా ట్రావెల్ చేస్తానో ఏంటో అనేది కొంచెం టెన్స్‌గానే ఉందండి. బట్ నేను మేనేజ్ చేయగలను అని అనుకుంటున్నాను.
సో మేమైతే శానిటైజర్స్ కావచ్చు, మాస్క్స్ అన్నీ అయితే నేను పెట్టుకున్నాను. ఫిన్లాండ్ టు టర్కీ మా జర్నీ టైం వచ్చి 3 అవర్సే అండి. సో మేము అక్కడ రీచ్ అవ్వంగానే హోటల్ వాళ్ళే వచ్చి మమ్మల్ని పిక్ చేసుకుంటారు. ఇవన్నీ మేము ఆల్రెడీ బుక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్నాము. ప్రెజెంట్ అయితే ఎవ్రీథింగ్ స్మూత్‌గా వెళ్తుందండి. ఎదర్ హౌస్ రెంట్‌కి ఇవ్వడం, ప్యాకింగ్, క్లీనింగ్ అండ్ టికెట్స్ బుక్ చేసుకోవడం ఎవ్రీథింగ్ అనుకున్నది అనుకున్నట్టు అవుతుంది. సో ఇలానే మేము టర్కీకి రీచ్ అవ్వాలి. టర్కీ నుంచి యూఎస్ కూడా రీచ్ అవ్వాలనుకుంటున్నాము. సో ఐ హోప్ ఎవ్రీథింగ్ గోస్ ఫైన్. సో మీకు ఎలా అనిపించిందండి ఈ వ్లాగ్? అండ్ నా అప్డేట్స్ ఇంకా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మీరైతే వ్లాగ్స్ని చూస్తూ ఉండండి. అండ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇక్కడ వచ్చి మేము మెరో మార్కెట్కి వచ్చామండి. యాక్చువల్గా చాలామంది ఇండియన్స్ ఉన్నారు మేమున్న ఏరియాలో. బట్ చాలామందికి ఈ షాప్ గురించి తెలియదండి. నేను ఎప్పుడన్నా చెప్తే వాళ్ళు నన్ను అడుగుతూ ఉంటారు అదేం షాప్ ఎక్కడుంది అనేసి. సో అది ఈసోమేనాలో ఉందండి. ఆ షాప్లో మనకు చాలా వరకు ఇండియన్ స్టఫ్ అవైలబిలిటీలో ఉంటుందండి. అంతేకాకుండా అది ఫ్రెష్ మీట్, వెజిటేబుల్స్ అన్నీ మనకు దొరుకుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ షాప్లో మీట్ అనేది ఆల్టర్నేట్ డేస్లో వస్తూ ఉంటుందండి. అండ్ మీట్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో మీకు ఎవరికన్నా తెలియకపోతే ఒకసారి విజిట్ చేయండి. అది ఈసోమేనాలో ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ ఇండియన్ షాప్స్లో వెజిటేబుల్స్ ప్రైస్ కావచ్చు, రైస్ ప్రైస్ కావచ్చు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందండి. ఆల్మోస్ట్ కేజీ 10 యూరోస్ ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే హెల్సింకీలో స్పైస్ టౌన్ ఓయ్ అనే ఒక షాప్ ఉంది. అందులో మనకు అన్ని ఇండియన్ స్టఫ్ అవైలబిలిటీ ఉంటుందండి. చాలా మందికి ఆ షాప్ గురించి ఐడియా లేదు. మీకు ఆ షాప్ యొక్క అడ్రస్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. బట్ అట్లీస్ట్ ఇక్కడ ఇండియన్ షాప్స్తో పోల్చుకుంటే స్పైస్ టౌన్ ఓయ్ అనే దాంట్లో లెస్ ప్రైజెసే ఉంటుందండి. మనం బల్క్గా తీసుకుంటే మనకు ఆ డిఫరెన్సెస్ అనేది ఇంకా బాగా తెలుస్తూ ఉంటుంది. సో మీరైతే ఎవరైనా ఫిన్లాండ్లో ఉండి నా వ్లాగ్స్ చూస్తూ ఉండే వాళ్ళైతే అది యూస్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను. సో మీరైతే అది చెక్ చేయండి. ఇంకా నాకు కావాల్సిన వెజిటేబుల్స్ అవన్నీ తీసేసుకున్నాను. అండ్ నేనైతే డిన్నర్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదండి. మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ, ఆఫీస్కి వెళ్ళొచ్చి అండ్ ఇంట్లో కొంచెం వర్క్ ఉంటే చూసుకున్నాను. కాబట్టి నేనైతే ఏం డిన్నర్ ప్రిపేర్ చేయలేదు. అండ్ నేను సాషా ఏం చేసామంటే పిజ్జేరియాకి వెళ్ళాము. అండ్ అక్కడ పిజ్జా తీసుకొని టేక్ అవే తీసుకున్నామండి. మేమైతే ఇప్పుడు ఎక్కడ షాప్స్లో అయితే ఉండట్లేదు. అట్లీస్ట్ జర్నీ చేసే వరకైనా చాలా కేర్ఫుల్గా ఉండాలని డిసైడ్ అయి ఉన్నాం మేము. కాబట్టి టేక్ అవే తీసుకెళ్ళిపోయాము. అండ్ ఈసోమేనాలో నాకు ఇంకొక పని కూడా ఉంటే అది కూడా ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయామండి. అదేంటి అంటే యాక్చువల్గా పోస్టల్ ఆఫీస్లో మేము ప్రజెంట్ ఉన్న అడ్రస్ కాకుండా మేము ఏవైతే మూవ్ అవుతున్నామో ఆ అడ్రస్ని చేంజ్ చేయించాలి. సో ఆ పని కూడా అయిపోయిందండి. సో ఆల్మోస్ట్ ఫిన్లాండ్లో చేయాల్సిన వర్క్ అంతా నేను కంప్లీట్ చేసేసాను. అండ్ బయట చూస్తే రెయిన్ పడుతుంది. సో ఇంకా బయట బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఎలా అనిపించిందండి మీకు ఈ వ్లాగ్? నచ్చిందా మీ అందరికీ? సో నచ్చితే అయితే ఖచ్చితంగా నన్ను ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్.